Hey everyone, welcome back to our channel After School. This is Gayatri Patel, your physics nerd. So guys, in the last video we have discussed the sign convention of spherical mirrors, right? Hope you have understood how to give sign convention for mirrors. Now in this video we are going to discuss sign convention for spherical lenses. So by the end of this video you'll get to know why this focal length of convex lens is positive and why it is negative for concave lens. Okay, so without wasting time, let's get started. To discuss this, anyway, just recall the coordinate system as we have discussed it in the last class. So guys, first graph draw చేసేటప్పుడు మనం ఈ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని ఆరిజిన్ అనుకుంటాం. అండ్ ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, హారిజంటల్ లైన్ ని పాజిటివ్ అని ఎక్స్ యాక్సిస్ అని, సో వర్టికల్ లైన్ ని వై యాక్సిస్ అని మనం అనుకుంటాం, రైట్? సో పర్పెండిక్యులర్ గా పైకి మెషర్ చేసే యాక్సిస్ ఇస్ పాజిటివ్ వై యాక్సిస్ అండ్ హారిజంటల్ గా రైట్ సైడ్ మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని నెగటివ్ అని, కిందికి మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని కూడా అలాంగ్ నెగటివ్ వై యాక్సిస్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ ని మనం పాజిటివ్ అని కన్సిడర్ చేస్తాం. ఏ డిస్టెన్స్ అయినా కానీ మనం ఆరిజిన్ నుంచి మెషర్ చేస్తాం, రైట్? సో ఈ డిస్టెన్స్ ని నెగటివ్ అనుకుంటాం బికాస్ ఇట్ ఈస్ అలాంగ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్. నౌ దిస్ డిస్టెన్స్ ఈస్ ఆల్సో నెగటివ్ బికాస్ ఇట్ ఈస్ నెగటివ్ వై యాక్సిస్. అండ్ ఇక్కడ ఈ డిస్టెన్స్ ని మనం పాజిటివ్ అనుకుంటాం, రైట్? బికాస్ ఇట్ ఈస్ అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్. సో ద సేమ్ థింగ్ అప్లికేబుల్ టు ఈ లెన్సెస్ కి కూడా. సో ఈ లెన్స్ లో ఏ లెన్స్ అయినా కానీ మనకి ఒక ఆప్టికల్ సెంటర్ ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ ఆప్టికల్ సెంటర్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఇట్ ఈస్ ఆప్టికల్ సెంటర్ ఫర్ కాన్కేవ్ లెన్స్. సో ఈ ఏ డిస్టెన్స్ అయినా కానీ మనం ఈ ఆప్టికల్ సెంటర్ నుంచి మెషర్ చేస్తాం. సో ఈ డిస్టెన్సెస్ ని ఒకవేళ ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఎటువైపు ప్లేస్ చేస్తుంది, రైట్ సైడ్ ప్లేస్ చేస్తుంది, రైట్? నేను ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని మెషర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచి మెషర్ చేస్తాను నేను? ఎస్, ఈ ఆప్టికల్ సెంటర్ నుంచి మెషర్ చేస్తాను అండ్ నేను టువర్డ్స్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తున్నాను. సో ఈ డిస్టెన్స్ నాకు నెగటివ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి నేను ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తున్నాను. సో ఈ డిస్టెన్స్ నాకు పాజిటివ్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ హైట్ ని మెషర్ చేయాలనుకుంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి టువర్డ్స్ పాజిటివ్ వై యాక్సిస్ వెళ్తున్నాను. సో ఈ డిస్టెన్స్ నాకు పాజిటివ్ అవుతుంది. అండ్ ఇమేజ్ హైట్ ని మెజర్ చేయాలనుకుంటే నేను ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి టువర్డ్స్ డౌన్వర్డ్స్ అంటే టువర్డ్స్ నెగటివ్ వై యాక్సిస్ వెళ్తున్నాను. సో ఈ డిస్టెన్స్ నాకు నెగటివ్ ఉంటుంది, రైట్? అండ్ సేమ్ గోస్ ఫర్ కాన్కేవ్ లెన్స్ కూడా. సో ఇది కాన్కేవ్ లెన్స్ అండ్ ఇది కాన్వెక్స్ లెన్స్, రైట్? సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాం కాబట్టి నేను ఆప్టికల్ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఇట్లా మెషర్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ కూడా ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఈ డిస్టెన్స్ నెగటివ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆబ్జెక్ట్ ఇటువైపు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, రైట్? అండ్ ఆబ్జెక్ట్ ని డిస్టెన్స్ మెషర్ హైట్ మెషర్ చేయాలనుకుంటే నేను ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి టువర్డ్స్ పాజిటివ్ వై యాక్సిస్ వెళ్తున్నాను. సో ఈ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. అండ్ ఒకవేళ నాకు ఆ ఇమేజ్ అనేది ఇట్లా ఫామ్ అయింది, సో ఈ డిస్టెన్స్ మెషర్ చేస్తున్నప్పుడు నేను టువర్డ్స్ నెగటివ్ వై యాక్సిస్ వెళ్తాను కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది నెగటివ్ అవుతుంది. గాట్ ఇట్? సో ఈ రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ గురించి మాట్లాడుకుంటాను. ఇక్కడ నేను ఈ కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ మెషర్ చేయాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఎస్, ఇది ఫోకస్ అండ్ ఇది ఫోకస్, రైట్? సో ఆబ్జెక్ట్ నేను ఎటువైపు ప్లేస్ చేశాను? ఇటువైపు ప్లేస్ చేశాను. అండ్ ఇటువైపు నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ఏ కర్వేచర్ మీద పడుతున్నాయి? సో ఈ కర్వేచర్, రైట్? సో ఇది ఫస్ట్ కర్వేచర్ అండ్ ఇది సెకండ్ కర్వేచర్ అనుకుంటే ఫస్ట్ కర్వేచర్ మీద పడినప్పుడు ఈ కర్వేచర్ కి ఫోకస్ ఏది? ఇది, రైట్? అండ్ సెకండ్ కర్వేచర్ ఫోకస్ ఏది? ఇది, రైట్? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇటువైపు ప్లేస్ చేశాం కాబట్టి ఫస్ట్ ఫోకల్ లెంత్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఫోకల్ లెంత్ మెషర్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి మెషర్ చేస్తాం? ఆప్టికల్ సెంటర్ నుంచి టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తున్నాం, రైట్? సో ఈ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇది ఫస్ట్ కర్వేచర్ అండ్ ఇది సెకండ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ఫస్ట్ కర్వేచర్ మీద పడుతున్నాయి. సో ఈ కర్వేచర్ కి నేను ఒక ఫోకల్ లెంత్ ని కన్సిడర్ చేస్తే ఎటువైపు వస్తుంది? ఇటువైపు వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫోకల్ లెంత్ ఇది F2 అవుతుంది, రైట్? సో ఇక్కడ నేను ఈ F1 ఫోకల్ లెంత్ ని కన్సిడర్ చేస్తే నేను అలాంగ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్ళాల్సి వస్తుంది. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ నెగటివ్. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద రీజన్ వై
the convex focal length of the convex lens is positive and concave lens is negative. Got it?